నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఏపీలో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకలాంటి ప్రకంపనలు సృష్టించాయనే చెప్పొచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేశారు. సో వాళ్ళకి ఓటింగ్ వేయడం జరిగింది అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు లైమ్ లైట్లో ఉంటే వాళ్ళ వైపే తిరిగిపోతారు రాజకీయ నాయకులు. ఒకరి పక్షాన్ని ఎప్పుడు ఉండరు. మీకు మా ప్రాణం ఇచ్చేస్తామని మాట్లాడతారు, కానీ ప్రాణాలు కాదు కదా. వాళ్ళు సపోర్ట్ కూడా తెగరు మాట. అక్కడ ఇప్పుడు ఎలాగుందంటే ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీకి ఓహో అంటున్నారు, జనసేన పార్టీకి ఓహో అంటున్నారు, వీళ్ళిద్దరూ కలిస్తే గెలవడం ఖాయం అంటున్నారు. అప్పుడు మరి ఇంకా ఇలా రాజశేఖర రెడ్డి కొడుకైతే ఎవరికి కావాలా, జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరికి కావాలా? వీళ్ళ తరఫున ఉండరు మాట. వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. కరెక్ట్ డెసిషన్ తీసుకొని గెలిపించారన్నమాట. రేపు ఎలక్షన్లో కూడా మీకు ఇదే ఎదురు కాబోతుంది. సో దీనికి సంబంధించి వెంటనే రోజా గారు స్పందిస్తారు కాబట్టి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అది వాళ్ళకే నష్టం, పార్టీకి ఏం కాదు. కావాలంటే అదే ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టి కూడా గెలిపించుకోగలరు, గెలిపించుకోండి, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. సో ఏమంటారు? రోజా గారు ఏంటంటే ఆవిడకో పని. ఇప్పుడు ఆవిడ టూరిజం మినిస్టర్ కాదు. ఎవరైనా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళని అంటే చాలా చండాలంగా ఒక అసహ్యానికి కూడా హద్దులు ఉండవన్నమాట. అంత నీచంగా తిట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా. దానికి ఉపయోగపడుతుందన్నమాట. అంతేగాని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మన పార్టీకి ఏమైంది, మళ్ళీ మన పార్టీ వస్తుందా రాదా, ఆ పార్టీలో నేను గెలుస్తానా గెల్లా అని అనుకుంటే అంత నోరు పారేసుకుంటుందండి ఆవిడ. కాన్ఫిడెంట్గా ఉన్నారేమో. ఎక్కడ కాన్ఫిడెంట్గా ఉంది? జాబ్ అది. ఇప్పుడు కాన్ఫిడెంట్గా రోజా కాన్ఫిడెంట్గా ఉందంటే ఎవరు నమ్ముతారు? కొడాలి నాని కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఎవరు నమ్ముతారు? నీ అమ్మ మూడు అంటాడు మాట్లాడితే. ఆయనకి ఎవరు వేస్తారు ఓటు? ఆడవాళ్ళకు కూడా అసహ్యం కలిగించేలాగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈవిడ చూస్తే మగవాళ్ళకు కూడా అసహ్యం కలిగించేలాగా యాక్షన్ చేస్తుంది రోజా. వీళ్ళకి నెక్స్ట్ మళ్ళీ వస్తారనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా మళ్ళీ రారు వీళ్ళు. ఒక ఛాన్స్ అన్నారు, చూశారు. ఆ ఒక్క ఛాన్స్లో చేయవలసిందంతా చేసేసారు. ప్రజలు రోసిపోయారు. అయ్యి బాబోయ్, ఇక బతుకుంటే బలుసాగు తినొచ్చు, కానీ మళ్ళీ ఈయన్ని మాత్రం ఎన్నుకోవద్దురా బాబు. ఏదో ముసలాడైనా బసిరెడ్డి బెటర్ అనే ఒక సామెత ఉంది. అలాగా ఆయన ముసలాడైన చంద్రబాబు నాయుడే బెటరు. ఆయనకి పరిపాలన తెలుసు ముందు, వీడి పరిపాలన తెలీదు. అందువల్ల అందరూ అటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇటు ఎవరు మాట్లాడటం లేదు. సో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇలా తిరుగుబాటు చూపిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. చాలా తెలివైన ఆయన. జగన్మోహన్ రెడ్డి కాదమ్మా, దేవుడు. ఇప్పుడు మీకు అదే కదా చెప్తున్నాను. ఆ టైం వచ్చిందంటే దేవుడే సాక్షాత్తు దిగి వచ్చి చెప్పినప్పటికి కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన తాలూకు పార్టీ వాళ్ళు ఆయన మాట వినరు. ఆయన గెలుస్తాడు అనుకుంటే మాత్రం పొర్రు దండాలు చేస్తారు. ఆ వెంకటేశ్వర స్వామికి అయినా చెయ్యరు, కానీ పొర్రు దండాలు చేస్తారు. కానీ ఆయన గెలవడనుకుంటే దరిదాపుల్లో ఉండరు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈయన జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన అర్చకుడు ఆయన రమణ దీక్షితులు ఏమన్నాడంటే, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నాకు శంకు చక్ర నామాలతో గధ అంటే రూఢుడై నాకు అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మీలో కనిపిస్తున్నాడు అని చెప్పాడు రమణ దీక్షితుడు. అది అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వెంకటేశ్వరుని తాలూకు ఆలయంలో ఆ స్వామి సన్నిధిలో ఎన్నో అంటే అవినీతి పనులు జరుగుతున్నాయి. అలాగా వైఖానన శాస్త్ర ప్రకారంగా పూజలు జరగటం లేదు, నైవేద్యాలు పెట్టడం లేదు. మరి అన్నీ
తప్పులే జరుగుతున్నాయని చెప్పాడు. మరి ఎక్కడ వెంకటేశ్వర స్వామి, ఎక్కడ తప్పులు? అందువలన ఆ సందర్భం వస్తే స్వామిలాగా కొలుస్తారు, సందర్భం రాకపోతే దుర్మార్గుడు, అన్ని అవినీతి పనులు చేస్తున్నాడు, అంటే మతాలు అన్య మతస్థులు ఏమో దీంట్లో ఉద్యోగం చేస్తున్నారు, స్వామికి కైంకర్యం కూడా జరగటం లేదని రకరకాలుగా మాట్లాడతాడనమాట. ఇదే నీకు ఉదాహరణ. అప్పుడు అన్నవాడు ఆయనే, ఇప్పుడు అన్నవాడు సారీ వాడు అంటున్నానంటే, ఎందుకంటే అబద్ధాలు ఆడేవాడిని ఎవరినైనా సరే నేను అసహ్యంగానే మాట్లాడతా. అప్పుడు స్వామివారి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు తలగడి కింద ఉందని చూసినట్టు చెప్పాడు కదా. మరి ఇప్పుడు పింక్ డైమండ్ ఎక్కడుందో, నువ్వు పరిపాలనలో ఉన్నావు కదా, అధికారంలో ఉన్నావు కదా, ఆ పింక్ డైమండ్ వెతికి పట్టుకోవచ్చుగా. ఇప్పుడు పింక్ డైమండ్ అసలు ఆ పింక్ డైమండ్ అన్నదే లేదని చెప్తున్నాడు. ఆ మాట నిజమా, ఈ మాట నిజమా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను నేను. సందర్భం వస్తే దేవుడి కింద చూస్తారేమో, లేకపోతే చాలా తృణప్రాయంగా నీచంగా చూస్తారు. అదే రాజకీయం. అందుకే శోభన్ బాబు మంచి మూడ్స్ అంటే మంచి మూడ్లో ఉంటుండే చెప్పాడన్నమాట. పాలిటిక్స్ ఆర్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ ద స్కౌండ్రల్స్ అని చెప్పాడు. అందువల్ల పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఎలాగ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? తాట చర్మం ఒలిచేస్తానని చెప్తాడు. వింటారా? మరి నిన్నటి వరకు ఎవరు ఆయన పేరు గంటా శ్రీనివాసరావు గారు, నేను వైసీపీలో చేరిపోతానంటే చేరిపోతాను, అదిగో వైసీపీలో చేరిపోయాడు అనుకున్నారు. మరి ఈరోజు మార్నింగ్ ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు, తస్మాత్ జాగ్రత్త. ఏ తెలుగుదేశం పార్టీ అంటే ఏమనుకుంటున్నావు అని తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడాడు. అలాగే ఉంటాయి రాజకీయాలు. దాన్ని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరికి గెలిచే అవకాశం ఉందో అందరూ అటుపక్కే పరిగెడతారన్నమాట. 23 అన్నారు, అదే 23తో కొట్టామంటూ ఇప్పుడు టీడీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అవును, సంబరాలు చేసుకుంటున్నారంటే నిజంగా ఆయన చెప్పిన ఆయన ఇచ్చిన ఫిగరు 175 కొడతామనే ఫిగరు సగం పడిపోయింది కదా. ఇప్పుడు నువ్వేం కొడతారా? 175 నీ చేతుల్లో ఉన్న వాళ్ళే కంట్రోల్ చేసుకోలేకపోయావు, నువ్వేంటి కొడతావనే మాట ఇప్పుడు వచ్చింది కదా. అందువల్ల నోరు జారకూడదమ్మా. మీరు ఏదైనా సాధించి చూపించాలి, అంతేగాని ఏమీ లేకుండా ముందే తొడగొట్టి సవాల్ చేసినట్టయితే తొడలు వాచిపోతాయి తప్ప నీ సవాలు నిలబడదు. సో ఇవి రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయని? చాలా చూపిస్తాయి. నేను చెప్పేది అదే కదా, రాబోయే ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టే వీళ్ళందరూ ఇటుపక్క వచ్చారు. లేకపోతే రారు కదా, దేవుడు పిలిచినా రాడు. రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆ నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నారు, వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.